सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః। అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ ఈ 4వ అధ్యాయంలో ఇంద్రాది దేవతలందరూ జగదంబను స్తోత్రం చేస్తూ ఉన్నారు. వారందరూ జై జయధ్వానాలతో మహిషాసురుని సంహరించినటువంటి ఆ తల్లిని అనేక రీతులుగా కొనియాడుతూ ఉన్నారు. జగదంబను ధర్మం అన్నటువంటి సింహాన్ని అధిరోహించినటువంటి ధర్మదేవతగా దేవతలందరూ పలు విధాలుగా తమకు జీవితంలో అన్ని విధాల జయాలను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నారు. అజాండ బాండాలను ఏలేటువంటి ఆ దయా సముద్రురాలు అనంతమైనటువంటి తన దివ్య రూపంతో అనంత హస్తాలలో అనేక ఆయుధాలను ధరించి దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశపు తేజస్సుతో దేవతల ముందు నిలిచి ఉన్నది. కరుణాసాగరమై తల్లి నిలిచి ఉన్నది. దేవతలందరూ ఆనంద బాష్పాలను వర్షిస్తూ ఉండగా జగదంబను కోటి కోటి రీతులుగా కొనియాడుతూ ఉన్నారు. ఈ స్తోత్రంతో ఎవరైతే జగన్మాతను స్తుతిస్తారో వారి సర్వదారిద్ర్యాలు నశించిపోతాయి. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి స్తోత్రం మహాలక్ష్మి స్వరూపమైనటువంటిది. చండీ సప్తసతిలో ప్రథమ అధ్యాయంలో మధుకైటభ సంహారం చేస్తూ మహాకాళి స్వరూపంతో జగదంబ మనకు దర్శనమిస్తుంది. మధువు కైటభులు అన్నటువంటి రాక్షసులిద్దరూ తామసిక రాజసిక లక్షణాలకు ప్రధానంగా ప్రతిరూపంగా మనకు గోచరిస్తారు. ఆ రాజసిక తామసిక గుణాలను సంహారం చేసేందుకు జగదంబ మహాకాళి అవతారం ధరించి రాక్షస వీరులను అణిచివేసింది. 3వ అధ్యాయంలో జగజ్జనని మహిషాసుర మర్దినిగా దుర్గా మహాలక్ష్మీదేవిగా మనకు తన దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంది. అహంకారమే మహిష స్వరూపం. ఆ అహంకారానికి తోడుగా అనేక మంది రాక్షసులు మహిషాసురుని వెన్నంటి యుద్ధరంగానికి వచ్చారు. వారందరూ మనలో ఉన్నటువంటి దుర్బలమైనటువంటి అనేక రకాలైనటువంటి గుణాలు. అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో అన్ని రకాల దుర్బలత్వాలు నశిస్తాయి అన్నటువంటిది ఈ మహిషాసుర వధలో ఉన్నటువంటి ప్రధాన అంతరార్థం. అప్పుడే దేవతలందరూ తమ దివ్యమైనటువంటి శక్తులతో విరాజిల్లుతూ జగదంబను స్తుతిస్తున్నారు. మన శరీరంలో కూడా ఈ దేవతలందరూ ఉన్నారు. వారే మనలో ఉన్నటువంటి దివ్య గుణాలు. మనలో ఉన్న దివ్య గుణాలన్నీ కలిసి భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ప్రాపంచికమైనటువంటి విషయాసక్తి నుంచి విడివడి అహంకారం అనేటువంటి మహిషాసురుడి నుంచి విడివడి కేవలం జగదంబ మీద మాత్రం దృష్టిని ఉంచి జీవితంలో విజయాన్ని ప్రసాదించమని ధర్మ సంవర్ధిని అయినటువంటి అమ్మను వేడుకునేటువంటి అధ్యాయమే ఈ 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం మహాలక్ష్మీదేవి యొక్క దివ్య స్వరూపం. దేవి ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశయతి కోపవతి కులాని. హే జగజ్జనని, జగదంబవైనటువంటి నీవు మీ యొక్క దివ్య అనుగ్రహాన్ని మా అందరి మీద చూపాలమ్మా అంటూ దేవతలు కోరుతూ ఉన్నారు. నీవు అనుగ్రహిస్తే సర్వశక్తులను దివ్య తేజస్సును సకల సంపదలను మోక్షాన్నే ప్రసాదిస్తావు. ధర్మ తేజో బలాన్ని అనుగ్రహిస్తావు. నీ ఆగ్రహానికి గురి అయితే ఏమవుతుందో మహిషాసురుని చూచినప్పుడు ఇప్పుడే మాకు అర్థమవుతుంది. మహిషాసురుడు తన వంశాన్నంతటినీ తన చేతులారా వినాశనం చేసుకున్నాడు. కనుక జగదంబ నీ అనుగ్రహమే సర్వానికి ప్రధానమైనటువంటిది. నీ అనుగ్రహం లభించినటువంటి వారు అపారమైనటువంటి దివ్య తేజస్సుతో, అపార సంపదలతో, శాంతితో, భక్తితో, జ్ఞానంతో, వైరాగ్యంతో, ఆత్మప్రకాశంతో,
సర్వ విధములైనటువంటి సౌభాగ్యాలతో శాంతి సంపదలతో విరాజిల్లుతారు. హే జగన్మాత, నీ అనుగ్రహాన్ని సదా సర్వకాల సర్వావస్థలు యందు మా మీద చూపించాలమ్మా అంటూ దేవతలు జగన్మాతను వేడుకుంటూ ఉన్నారు. కూర్మ పురాణంలో ఇలాగ చెప్పబడుతుంది. అతి భయంకరంగా మండుతున్నటువంటి అగ్ని జ్వాలలను మనం చల్లటి జలంతో ఆర్పివేయవచ్చు. అదేవిధంగా గాఢాంధకారంగా ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచం సూర్యోదయ సమయంలో సమస్త అంధకారం పటాపంచలై దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఎలాగ ప్రకాశిస్తుందో, ఈ కలియుగంలో జగదంబైనటువంటి తల్లిని స్తుతించడంతో సమస్త అంధకారం అంతా నశించిపోతుంది. అగ్నిజ్వాలలను ఏ విధంగా జలం చల్లార్పివేస్తుందో అదేవిధంగా మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్త కలుషితాలైనటువంటి సమస్త జ్వాలలు, ఆశలు, దురాశలు, అనేక రకాలైనటువంటి కోరికలు ఇవన్నీ నశించిపోయి హృదయం స్వచ్ఛమై ధర్మ తేజస్సులతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుందనని ఈ మహిషాసుర వధలో ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలియచేస్తుంది. అందుకే అమ్మ కలికల్మష నాశిని. దుర్గా అనగానే పాతకాల కొండలు పరిహారమైపోతున్నాయి. ఇందులో అమ్మ సింహవాహిని దుర్గాదేవిగా మనకు తన దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నది. సింహవాహిని దుర్గాదేవి అయినటువంటి అమ్మను మనసారా ఒక్కసారి స్మరించినంతనే పాపాల కొండలు భస్మీభూతమవుతున్నాయి. నిషిద్ధ కర్మాచరణం చేయటం వల్ల, అంటే చేయకూడనటువంటి మహాపాతకాలు శారీరకంగా మానసికంగా చేసినందువలన అహంకారపూరితమైనటువంటి గుణాలతో కష్టపడుతున్నప్పుడు జగదంబ అయినటువంటి ధర్మస్వరూపిణి అయినటువంటి తల్లిని స్మరించినంతనే పాపాల కొండలు భస్మమవుతున్నాయంటూ ఈ మంత్రరాజ్యం మనకు తెలియచేస్తుంది. హే జగదంబ, నీ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు నిజంగా ధన్యులు. వారు ఈ భూలోకంలో, స్వర్గలోకంలో, ద్యులోకంలో, అన్ని లోకాలలో నీ దయకు పాత్రులైనటువంటి వారు మాన్యులవుతారు అంటూ దేవతలు అమ్మను స్తోత్రం చేస్తున్నారు. అంటే అన్నిటికీ అమ్మ దయయే ప్రధానంగా కావలసి ఉన్నది. దేవతలు జగదంబను స్తోత్రం చేసే అధ్యాయంలో 16వ శ్లోకాన్ని మీరందరూ సంపుటిత శ్రీ సూక్తంలో ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. ఓం దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. మానవులకు ఆపదలు కలిగినప్పుడు, అనేక కష్టాలు చుట్టుముట్టినప్పుడు, బాధల సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, వేదనలు అనుభవిస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అమ్మానంటూ తలచి జగదంబానంటూ నేను ప్రార్థించినటువంటి వారి కష్టాలను నీవు కాల్చివేస్తావు, సకల ఆపదల నుంచి వారికి రక్షణను ప్రసాదిస్తావు అంటూ ఈ శ్లోకంలో మొదటి చరణం తెలియజేస్తుంది. ఆపదలలో రక్షణ ఎవరు ప్రసాదిస్తారు? ఈ లోకంలో ఏ మానవులు మాత్రం ఆ రక్షణను ప్రసాదించలేరు. కేవలం తల్లి మాత్రం, జగజ్జనని మాత్రం రక్షణ ప్రసాదిస్తుంది. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. అమ్మానంటూ నేను ప్రార్థిస్తే చాలు, సర్వకాల సర్వావస్థల యందు రక్షించడంలో తత్పరురాలై ఉంటావు అంటూ ఈ ప్రథమ చరణం తెలియజేస్తూ ఉంది. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. స్వస్తిమతులై అంటే ఏ ఆపదలు లేకుండా నీ అనుగ్రహం చేతనే శాంతియుత జీవితం గడిపేటప్పుడు నిన్ను ప్రతినిత్యం ప్రార్థన చేసే భాగ్యం లభించినటువంటి వారలకు పరమార్థ జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దయా సముద్రురాలవు. పరమార్థ జ్ఞానం ప్రసాదించేటువంటి తల్లి జగజ్జనని. పరమ గురువై పారమార్థికమైనటువంటి దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. అందువలన స్వస్తిమతులై ఉన్నప్పుడు మనకిప్పుడు ఏ ఆపదలు లేవు, మనం అమ్మను ప్రార్థించాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు భావించకూడదు. ఆపదలు ఉన్నప్పుడే కాదు ప్రార్థించాల్సింది, ఆపదలు లేనప్పుడు కూడా ప్రతినిత్యము తల్లిని భక్తితో స్మరించడం వల్ల, పూజించడం వల్ల, ధ్యానించడం వల్ల, అంతరంగంలో అమ్మను ఆరాధించడం వల్ల
జగజ్జనని తన భక్తులకు శుభప్రదమైనటువంటి మతిని, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది అంటూ ఈ 2వ చరణం తెలియజేస్తూ ఉంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. భయం కలిగినప్పుడు శిశువు ఎక్కడికి వెళ్తాడు? అమ్మ అంటూ అమ్మ దగ్గరికి వెళ్తాడు. దారిద్ర్యం కలిగినప్పుడు ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎవరి దగ్గరికి వెళ్ళలేం. దారిద్ర్య బాధను పరిహారం చేసేటువంటి మహాలక్ష్మి అయినటువంటి జగన్మాతృమూర్తి పాదారవిందాన్ని శరణు పొందవలసి ఉంటుంది. దారిద్ర్య దుఃఖ, అష్ట దారిద్ర్యాలు ఈ దుఃఖానికి కారణమవుతుంటాయి. అమ్మను స్మరించినంతనే అష్ట దారిద్ర్యాలను పరిహారం చేసి సకల భయాలను పరిహారం చేసేటువంటి దాంట్లో అమ్మ కంటే మించినటువంటి వారు ఎవరుంటారు? దారిద్ర్యం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు వాటిని పరిహారం చేయడంలో అమ్మ నీతో సమానమైనటువంటి వారు ఎవరున్నారు అంటూ ఈ 3వ చరణం అమ్మను స్తుతిస్తూ ఉంది. దారిద్ర్యాలు అనేక రకాలైనటువంటివి. వాగ్దారిద్ర్యం, మనోదారిద్ర్యం, భావదారిద్ర్యం, జ్ఞానదారిద్ర్యం, భక్తి దారిద్ర్యం, శాంతి దారిద్ర్యం, ఇలాగా సంపదల దారిద్ర్యం, గృహంలో శాంతి లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దారిద్ర్యానికి సంబంధించినటువంటివి. ఇటువంటి అష్ట దారిద్ర్యాలను, అష్ట కష్టాలను, అష్ట భయాల నుంచి, సమస్త దుఃఖాల నుంచి, అన్నిటి నుంచి దూరం చేయగలిగేటువంటి శక్తి అనంత హస్తాలు కలిగిన ధర్మ సంవర్ధిని అయినటువంటి అంబకు మాత్రమే ఉంది. అమ్మ తలుచుకున్నప్పుడు సమస్త బాధలన్నీ పరిహారం అయిపోతాయి. అమ్మ అనుగ్రహం ఉంటే సాధించలేనటువంటిదంటూ ఏదీ ఉండదు. ఎటువంటి ఆపదల నుంచైనా సరే గట్టెక్కవచ్చు. ఎన్ని రకాలైనటువంటి క్లేశాలైనా సరే ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కోగలిగేటువంటి ఆత్మ బలాన్ని ప్రసాదిస్తుంది. అమ్మ ప్రార్థన ఏం ప్రసాదిస్తుంది? భక్తునికి అజేయమైనటువంటి ఆత్మ బలాన్ని ప్రసాదిస్తుంది. ఈ ప్రపంచంలో మనం దేనన్నా పోగొట్టుకోవచ్చు, కానీ మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మ బలాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటామో మన ఆత్మవిశ్వాసం, మన ఆత్మబలం అజేయంగా ఉంటుంది. అమ్మ సహాయం మనకు నిరంతరం వెన్నంటి ఉంటుంది. ఎప్పుడైతే మనం సిగ్గుతో తల వంచుకోదగినటువంటి పనులు చేస్తూ ఉంటామో, అపవిత్రమైనటువంటి కార్యాలు ఆచరిస్తూ ఉంటామో, ఇటువంటి వాటి వలన మన తేజస్సు నశించిపోతుంది. అప్పుడే మనకు భయం కలుగుతుంది, దారిద్ర్యం వెన్నంటి వస్తుంది, అనేక ఆపదలు మనల్ని వెన్నంటి వస్తాయి. అటువంటి సమయంలో కూడా ఆ జగదంబను ప్రార్థించడం వలన దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య. నీకంటే ఈ లోకంలో ఎవరున్నారమ్మా? మాకు ఈ దారిద్ర్యాలను, ఈ భయాలను తొలగించేందుకు కన్న తల్లి తప్ప మరెవరున్నారు అంటూ ఈ కమనీయమైనటువంటి ఈ చరణంలో అమ్మ కీర్తించబడుతుంది. సర్వకాల సర్వావస్థల యందు నీకంటే పరోపకారాన్ని అందించడంలో ఎవరు కరుణార్థ హృదయంతో ఉంటారమ్మా అంటూ అమ్మను దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి పరోపకార బుద్ధి కలిగినటువంటి తల్లి, కరుణారసార్ద్ర హృదయం కలిగినటువంటి తల్లి జగత్తులో అందరి బిడ్డలను చల్లగా అనుగ్రహించును కాక. అమ్మ దయ సర్వభూతాల మీద నిరంతరం అమృత వర్షం వలె కురియునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.